హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో వెజిటేబుల్ పులావ్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. పులావ్ కోసం ముందుగా ఇలా వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మరొక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ 70% వరకు కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి వెజిటేబుల్స్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ రైస్కి 3 కప్స్ వరకు వాటర్ తీసుకోవాలండి. అంటే 1 కప్పు రైస్కి 1.5 కప్పు వరకు వాటర్ తీసుకోవాలి. ఇలా 3 కప్స్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే టేస్టీగా ఉండే వెజిటేబుల్ పులావ్ రెడీ. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.